టారిఫ్లు ఎందుకు వేస్తున్నాడు ట్రంప్ అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వస్తువుల మీద అంటే టెస్లా అమెరికాలో తయారు చేసిన అమెరికాలోనే అమ్ముతుంది, చైనాలో తయారు చేసి చైనాలో అమ్ముతుంది, అమెరికాలో తయారు చేసేది 100% అమెరికాలోనే అమ్ముతుంది. అదే ఫోర్డ్ వచ్చేటప్పటికి అమెరికాలో 77%, అంటే ఫోర్డ్ తయారైన 77% అమెరికాలో, 21% కెనడాలో, మెక్సికోలో 2%. స్టెలానిట్స్ 57% అమెరికాలో, 39% కెనడాలో, మెక్సికోలో 4%. నిస్సాన్ 52% అమెరికా, 31% కెనడా, మెక్సికోలో 17, కెనడా మెక్సికోలో కలిపి 31%, ఇతర దేశాల్లో 17%. జిఎం 52% అమెరికా, 30% కెనడా అండ్ మెక్సికో, 18% అదర్. టొయోటో 48% యుఎస్, 27% కెనడా అండ్ మెక్సికో, 25% అదర్. కియా 33% యుఎస్, 8% కెనడా అండ్ మెక్సికో, 59% అదర్ టొయోటో. వోక్స్ వ్యాగన్ 21% యుఎస్, 43% కెనడా అండ్ మెక్సికో, 36% అదర్. ఓవరాల్గా చూసుకుంటే వీటన్నిటి మీద ఏప్రిల్ 2 తర్వాతన ఈ టారిఫ్లు పడతాయి. విదేశాలలో తయారయ్యేటువంటి అక్కడికి వచ్చి అమ్ముడుపోయాడు. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది మార్కెట్ వాల్యూస్ అనమాట.